మెదక్ పట్టణంలోని ద్వారక గార్డెన్లో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు, కౌన్సిలర్లు దొంతి లక్ష్మి, ముత్యం గౌడ్, బొద్దుల రుక్మిణి, లక్ష్మీ నారాయణ గౌడ్, విశ్వం, కొరివిరాములు, పోచయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్, కాంగ్రెస్ నాయకులు బొజ్జ పవన్, రవి తదితరులు పాల్గొన్నారు. పద్మ అయిపోయాక రంగమ్మ నెక్స్ట్ రానమ్మ రండి. లక్ష్మి నెక్స్ట్ నెక్స్ట్ వార్డ్ నంబర్ 3 ఇన్ఛార్జెస్ కానీ గౌరవ కౌన్సిలర్ వెనుక వార్డ్ నంబర్ 3 సార్ నాగలక్ష్మి లక్ష్మి బోయిన్ లక్ష్మి వార్డ్ నెంబర్ 3 బోయిన్ లక్ష్మి వార్డ్ నెంబర్ 4 అస్మా వార్డ్ నెంబర్ 4 అస్మా రమాదేవి వార్డ్ నెంబర్ 5 నెక్స్ట్ రమాదేవి మీరు అనిత అండ్ జయ జయ నీలవాణి వీరమ్మ పుష్ప కన్వర్ రెండునే పుష్ప కన్వర్ రెండు మాస్టర్ చరణ్ గాంధీనగర్ వచ్చిందా? గాంధీనగర్ జి శివలీల కేరామ్ మాస్టర్ కుమార్ సన్ ఆఫ్ రవి కుమార్ బ్రాహ్మణ్ స్ట్రీట్, సంతోష్ కుమార్, रिजाना बेगम, केराम मास्टर मुनीरुद्दीन आ गए अम्मा। बदरुन्निसा बेगम, वाइफ ऑफ मोहम्मद मोइजुद्दीन, राशिद कॉलोनी। राशिद कॉलोनी आए क्या? बदरुन्निसा बेगम, वाइफ ऑफ मोहम्मद ఈనాటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం అంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది ముఖ్యంగా ఇది ఆసన ఒక కుటుంబానికి ఆసన పెళ్ళైనలో ₹1,00,000 ఇవ్వడం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి చెక్కుల పంపిణీ మన గౌరవ శాసనసభ్యులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మరి మొదటిగా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మరి మా మెదక్ పట్టణ ముఖ్య నాయకులకు, కౌన్సిలర్లకు, మా చైర్మన్ గారికి, ఇతర ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా మహిళా సోదరుమణులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీకు తెలుసు 10 ఏళ్ళు మరి మా చైర్మన్ గారు మనం చెప్తా ఉన్నారు 10 ఏళ్ళు మొత్తం
ఆగమైపోయింది సార్, మా టౌన్ పట్టణం మొత్తం కూడా ఆగం చేస్తున్నారు అని చెప్పి మరి చెప్తా ఉన్నారు. మరి మీకు తెలుసు, మరి మొన్న మన మెడికల్ కాలేజ్ 10 ఏళ్ల నుంచి కొబ్బరికాయలు కొడుతున్నారు, మెడికల్ కాలేజ్ అంటారు, కానీ కాలేజ్ మాత్రం రాదు. అదే మనం వచ్చిన 8 నెలల్లోనే ఇదే సంవత్సరం మరి దాన్ని మొదలు పెట్టే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, మనం గెలిచి 8 నెలలు కూడా అయితలేదు. కాబట్టి ఏదున్నా మరి భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి, మరి ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.